నమస్కారం వాజీవార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. జనాభా గణనలో ప్రతి ఇంటిని వ్యక్తిని నమోదు చేయాలి. సెన్సస్ ఆధారంగా రాష్ట్రానికి నిధులు వస్తాయన్న జనాభా గణన ఆపరేషన్ అధికారి నివాస్. ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై ఒత్తిడిని తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం. ఎల్పీజీ నుంచి టీఎన్జీకి మారేవారిని ప్రోత్సహిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. వేపకొండ ప్రాంతంలో 6 దశాబ్దాల కింద ఉడా స్వాధీనం చేసుకున్న భూములపై ఇప్పటికీ రైతులు హక్కులున్నాయి. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల స్పష్టీకరణ. ప్రకాశం జిల్లా మర్కాపురం సమీపంలోని రాయవరం వద్ద గురువారం తెల్లవారుజాము జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. జగిత్యాల నుంచి కనిగిరి వైపు వెళ్తున్న ప్రైవేట్ బస్సు ఎదురుగా వస్తున్న కంకర టిప్పర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ఒక్కసారిగా తగలబడిపోవడంతో 13 మంది ప్రయాణికులు మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారు. పలకల క్వారీల మలుపు వద్ద అతివేగంతో ఉన్న బస్సు అదుపు తప్పి టిప్పర్ను ఢీకొనడంతో ఈ ఘోరం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించి క్షత్రఘాతులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. గవర్నర్ మరియు పలువురు రాష్ట్ర మంత్రులు కూడా ఈ ప్రమాద ఘటనపై సానుభూతి తెలుపుతూ బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత పర్యావరణ శాస్త్రవేత్త ఇంజనీర్ తాత ప్రకాశం కార్యక్రమం ఆంధ్ర విశ్వవిద్యాలయం హిందీ విభాగం డాక్టర్ యార్లగడ్ల లక్ష్మీప్రసాద్ సమావేశ మందిరంలో జరిగింది. ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ముఖ్య అతిథిగా తాత ప్రకాశంను శాలువా, నన్నయ్య నుంచి నారాయణ రెడ్డి వరకు రచించిన తాళపత్ర జ్ఞాపికను అందజేశారు. అనంతరం సత్కార గ్రహీత ప్రకాశం మాట్లాడారు. విజయనగరంలో ఉన్న విలువైన తమ స్థలం చారిటీకి ఇవ్వాలని భావిస్తున్నామని, అయితే రిజిస్ట్రేషన్ విషయంలో ఇబ్బందుల కారణంగా సమస్య పరిష్కారం కావడం లేదని ఎమ్మెల్యే ముందు వాపోయారు. స్పందించిన విష్ణుకుమార్ రాజు సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పద్మభూషణ్ యార్లగడ్ల లక్ష్మీప్రసాద్ తాత ప్రకాశం స్వయకృషిని ప్రశంసించారు. ఆనవాయితీ అందుకని ఏమీ కాదది ఇది అక్కడ నెలకొల్పాలని అది భారతీయ తీర్థ అన్నది మార్చి 17. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మార్చ్ 17, 1924 దట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విజయనగరం. ఎమ్మెల్యే వర్యులు ఇట్లాంటి వాళ్ళు ఏమైనా చేసి బ్యూరోక్రసీ తగ్గిస్తే మాలాంటి వాళ్ళకి చాలా సంతోషం కలుగుతుంది. మేము వచ్చినందుకు మాకు ఇప్పుడు ఇంకా కాగితం అవ్వలేదు. మళ్ళా రమ్మంటారు. సబ్ రిజిస్టర్ ఆఫీస్ 3 సార్లు తిరిగాను. ఎన్నిసార్లు తిరగాలి సబ్ రిజిస్టర్ ఆఫీసర్? ఎందుకు ఎన్నిసార్లు తిరగాలి? అది కట్టి చేయాలని. అందులో ఈ మధ్యన పిల్లలకి ఆటిజం పెరుగుతుంది. తప్పనిసరిగా వారు ఏదైతే చెప్పారో ఏదో ప్రభుత్వానికి ఆస్తి ఇచ్చి కొంత అక్కడ ఏదో నిర్మాణం చేద్దామనేది తప్పనిసరిగా నేను అక్కడ కన్సర్న్డ్ మంత్రివర్యులతో కానీ లేకపోతే అక్కడ ఎమ్మెల్యే గారితో మాట్లాడి మీ ఏదైతే ఆలోచన విధానం ఉందో అయ్యేటట్టు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ
మీరు ఇప్పుడే చెప్పారు నేను ఎవరికి డబ్బులు ఇవ్వను, లంచం ఇవ్వనని. అదే విధంగా కనుక ఈ రాష్ట్రం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇవన్నీ కూడా భారతదేశంలోకి రావాలనేది నా యొక్క ఆలోచన విధానం. కానీ అది వస్తుందో లేదో అనేది ఇంకా సంశయంగానే ఉంది. కానీ ఇటువంటి మంచి కార్యక్రమాలు మనము ఆస్తి ఇస్తాము మీరు తీసుకోండి అని చెప్పినప్పటికీ కూడా ఎన్నిసార్లు తిప్పుతున్నారంటే అది చాలా దౌర్భాగ్యకరమైన విషయము. ఇది సీరియస్గానే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రముఖ న్యాయవాది కోలగట్ల తమ్మన్ శెట్టి భౌతికాయానికి శాసనమండలి విపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఘన నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తమ్మన్ శెట్టి మరణం చాలా బాధాకరమన్నారు. ఆయనతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు భౌతికాయాన్ని దగ్గరికి వెళ్లి ఘన నివాళులు అర్పించారు. ఆయన తమ్ముడు మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, కోలగట్ల కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. వైసీపీ నాయకులు, టీడీపీ నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు, ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ్మన్ శెట్టికి ఘన నివాళులు అర్పించారు. సెంట్రల్ పార్క్ వద్ద తొలగించిన నైట్ ఫుడ్ కోర్టును యథావిధిగా ఏర్పాటు చేయాలని సెంట్రల్ పార్క్ ఫుడ్ ట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమం 2వ రోజుకు కొనసాగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కె శ్రీకాంత్ మాట్లాడారు. గతంలో తమకు ఇచ్చిన హామీ మేరకు తక్షణమే ఫుడ్ కోర్టును ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. 6 నెలల కిందట ప్రత్యామ్నాయ జోన్లు ఏర్పాటు చేస్తామన్న అధికారులు మాటలు నమ్మి షాపులు ఖాళీ చేశామని, కానీ నేటికి ఆ దిశగా అడుగులు పడలేదని వాపోయారు. రోజువారీ వచ్చే అంతంత మాత్రం ఆదాయంతోనే జీవిస్తున్నామని, జీవీఎంసీ ఉన్నపలంగా మా షాపును తొలగించి తమ జీవనాధారంపై దెబ్బ కొట్టిందని, ఉపాధి లేకపోవడంతో కనీసం ఇంటి అద్దె లేక, కుటుంబాలు పోషించలేక ఆకలితో అలమటిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చేస్తున్నాం 2015 నుంచి 2020లో మాకు నైట్ ఫుడ్ కోడ్ ఇచ్చారు. ఆ నైట్ ఫుడ్ కోడ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 2025 సెప్టెంబర్ 19న ఏ విధమైన నోటీస్ లేకుండా మా ఫుడ్ కోర్ట్ తొలగించడానికి వస్తే మేము అడిగాం, మాకు ఏ విధమైన నోటీస్ ఇవ్వకుండా మీరు ఎందుకు తొలగిస్తున్నారంటే, అప్పుడు మేము రాత్రి 9 దాకా ధర్నా చేస్తే అప్పుడు గౌరవనీయులైన కమిషనర్ గారు ఆదేశం మేరకు జీవీఎంసీ కమిషనర్ గారు, జోనల్ కమిషనర్ గారు మాకు 10 రోజుల్లో తిరిగి మీకు ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తాం, మీకు ఒక్కొక్క కంటైనర్కి 2,50,000 కట్టించుకొని మీకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఇప్పుడు వచ్చి 6 నెలలు అయింది సార్. ఇప్పుడు వచ్చి ఏ విధమైన ఓన్లీ పేపర్లోనూ మీడియాలోనూ తప్ప మాది ఏ విధమైనది మాకేమీ ఇంటిమేషన్ లేదు. 2 సార్లు మీటింగ్ పెట్టారు. మాకు కనీసం ఈ రోజు ఓపెన్ చేస్తాం, మీ బతుకులు ఈ రోజు నుంచి మారుతాయని చెప్పట్లేదు. ఇదే బాధతో మాలో ఉన్న 3 సభ్యులు చనిపోయారు సార్ హార్ట్ అటాక్తో, ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల. ఎందుకంటే ఫైనాన్స్ తీసుకుని మేము వ్యాపారం చేస్తాం, మేము డైలీ ఫైనాన్స్ కట్టాలి. ఆ డైలీ ఫైనాన్స్ చేయకపోతే ఇక్కడ వాళ్ళు వచ్చి మమ్మల్ని అడుగుతారు. దానికి వాళ్ళు మనోవేదనకు గురే 3 కూడా చనిపోయారు. మా ఫుడ్ కోర్ట్ వెంటనే ఏర్పాటు చేయాలి సార్. ఏర్పాటు చేసి మాకు జీవనోపాధి కల్పించాలని మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సీనియర్ న్యాయవాది అబ్దుల్ కరీం కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేశారని, ఆయన సేవలు అమోఘమని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మురిపి విద్యాసాగర్ అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అబ్దుల్ కరీం చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవారికి న్యాయ సేవలను కరీం ఎంతగానో అందజేశారన్నారు. కరీంకు ఘన నివాళులు అర్పించారు. కరీం కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ శ్రీనివాసరావు, డాక్టర్ తిరుపతిరావు, బోర రమ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్ కరీం చనిపోవడం నిజంగా బాధాకరం. ఆయన పేద ప్రజలకు కానీ పార్టీ తరఫున కానీ ఎన్నో సేవలు అందించారు.
అతని ఆదర్శంగా చాలామంది ఈరోజు మన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. చాలా మహోన్నతమైన వ్యక్తి, గొప్ప వ్యక్తి. ఏ వ్యక్తిని కించపరిచేవారు కాదు, అందరినీ కలుపుకొని కుల మతాలకు అతీతంగా ఆయన పనిచేసేవారు. అందరినీ అన్నయ్య తమ్ముడు అనే చేరదీసుకునేవారు. అటువంటి వ్యక్తి కోల్పోవడం నిజంగా మాకు ఈరోజు దురదృష్టకరం, ఎంతో బాధాకరం. కాంగ్రెస్ నాయకులు మరియు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులైనటువంటి అబ్దుల్ కరీం గారు, అతని యొక్క మరణం మా యొక్క కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన లోటు. మరియు అతను న్యాయవాది వృత్తిలో కూడా చాలామందికి తను ఫీజు లేకుండా చాలామందికి కూడా కేసులు చేసి చాలామంది పేదవాళ్ళకు కూడా న్యాయ వృత్తిలో కూడా సహాయ సహకారాలు అందించారు. అటువంటి వ్యక్తి ఈరోజు పార్టీలో లేకపోవటం కూడా తీవ్రమైన లోటు. అతని యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్య, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. 33వ వార్డు పరిధి ఎంజీఎం హై స్కూల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరును ఆయన పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మెనూ వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్కూల్ పరిసరాలను పరిశీలించారు. పాఠశాల అధ్యాపక బృందం తమ దృష్టికి తెచ్చి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పిల్లలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే చక్కగా చదువుకోగలుగుతారని, ఈ లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని పగడ్బందీగా అమలు చేస్తుందని తెలిపారు. ఒకసారి మా స్థానిక నాయకులు, ముఖ్యంగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం, ఎడ్యుకేషన్, హెల్త్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ రెండు ఉంటే ఏ రాష్ట్రమైనా దేశమైనా అభివృద్ధి జరిగినట్టుగా భావించి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు లోకేష్ అందరూ కూడా ఎడ్యుకేషన్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దాలి, రాష్ట్రాన్ని స్కూల్స్ అన్నీ బాగుండాలి, పిల్లలు హెల్తీగా ఉండాలి అని చెప్పేసి ఒక మంచి ఫుడ్, ఎడ్యుకేషన్కి కావాల్సినటువంటి అన్ని వసతులు ఇవాళ ప్రభుత్వం అందిస్తుంది. కాబట్టి పిల్లలు బాగా చదువుకోవాలి, ఆర్థికంగా ఎదగాలి, సామాజికంగా ఎదగాలి, అప్పుడే రాష్ట్రం అభివృద్ధి జరిగినట్టుగా భావించాలని చెప్పేసి ఇవాళ ఒక అద్భుత కార్యక్రమం చెక్ చేయడం జరిగింది. సో అందరూ కూడా పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ, హెచ్ఎంఆర్ కానీ, లేకపోతే గవర్నమెంట్ అధికారులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. సో చాలా హ్యాపీగా, ఫుడ్ చాలా బాగుంది, అక్షయ పాత్రలు చాలా బాగా చేస్తూ ఉన్నారు. సో పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఉంది. మాకు ఏ ప్రభుత్వం లేని విధంగా ఇవాళ ఫుడ్తో పాటు మాకు స్కూల్ యూనిఫామ్ దగ్గర నుంచి సర్వస్వం ఇస్తున్నారు. మేము బాగా చదువుకున్నామని చెప్పడం జరిగింది. పైడితెలమ్మవారి దేవస్థానం చదురుగుడి హుండీలు లెక్కించారు. సంబంధిత అధికారి జి శ్యాంప్రసాద్ పైడితెలమ్మ ఆలయ ఈవో శిరీష పర్యవేక్షణలో హుండీలు లెక్కించారు. 45 రోజులకు గాను 13,40,326 రూపాయలు, బంగారం 2 గ్రాముల 800 మిల్లీలు, వెండి 205 గ్రాములు. దేవస్థానం కమిటీ సభ్యులు తారకేశ్వరరావు, పద్మావతి, స్వాతికుమారి, తులసి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ 94వ వార్డు వేపగుండ ప్రాంతంలో సుమారు 6 దశాబ్దాల క్రింద ఉడావారు స్వాధీనం చేసుకున్న భూములపై ఇప్పటికే రైతులకే హక్కులు ఉన్నాయని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు. వేపగుండ జంక్షన్ జీవీఎంసీ కళ్యాణ మండపంలో రైతులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రైతుల అభిప్రాయాలను సేకరించి ఎమ్మెల్యే దీనిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తానని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ 144 ఎకరాల ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కొనుగోలేందుకు తాను కృషి చేస్తున్నట్లు తెలిపారు. 1986లో ఉడావారు రైతుల నుండి ఆ భూమిని స్వాధీనం చేసుకునగా వారు కోర్టుని ఆశ్రయించినట్లు తెలిపారు. మరోవైపు ఆ భూముల్లో కొంత భాగం తమది అంటూ దేవస్థానం అధికారులు మెలిక పెట్టారని,
ఈ నేపథ్యంలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఈ వివాదం పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. 4 సంవత్సరాల నుంచి దాని మీద ఆధారపడి వ్యవసాయం చేసుకోవటం కానీ ఇల్లు కట్టుకోవటం కానీ అన్ని చేసి భూమి మీద ఉన్నారు. వాళ్ళ హక్కుదారులు అన్న డాక్యుమెంట్ కూడా వాళ్ళ చేతుల్లో ఉంది. మరి దాన్ని ఉడాకి గతంలో ఇవ్వటం, ఉడాగా వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనుకున్న నేపథ్యంలో మేము అడ్డుకోవటం కూడా జరిగింది. సబ్సిక్వెంట్లీ దేవస్థానం కూడా ఇది మాది అని క్లెయిమ్ చేయటం, ఇవన్నీ అడ్డుకుంటూ మా రైతులు కోర్టుకు వెళ్ళటం, కోర్టులో దీని మీద స్టే కూడా ఉంది. 100% హక్కుదారులు రైతులే, అది మా ప్రగాఢమైన విశ్వాసం, నమ్మకం. మరి ఉడా గవర్నమెంట్ ఉడాకి ఇచ్చింది కాబట్టి ఉడా మాదంటం, దేవస్థానం మాదంటంతో ఈ సమస్య జటిలం అవుతూ ఉంది. ఇప్పుడు వచ్చిన కమిషనర్ గారు తేజ్ భరత్ గారు ఎలా అయినా సరే ఈ సమస్య పరిష్కరిద్దాం, ఎమ్మెల్యే గారు మీరు రైతులతో మాట్లాడి మాతో కూర్చోండి అంటే మా రైతులందరితో మీటింగ్. వేసవి కాలంలో పెంపుడు కుక్కలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బహుళార్థిక పశు వైద్యశాల డాక్టర్ ధర్మారావు తెలిపారు. ఈ రోజు ఆయన వాజా న్యూస్ తో మాట్లాడారు. వేసవి కాలంలో కుక్కలు డీహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉందన్నారు. ఎక్కువసార్లు మంచినీటిని తాగిపించాలన్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో మాత్రమే బయటికి తీసుకుని రావాలన్నారు. పెంపుడు కుక్కలకు ర్యాబిస్ వ్యాక్సిన్ వేయించాలన్నారు. సంపూర్ణ ఆహారం ఇవ్వాలన్నారు. సమ్మర్లో ఏంటంటే డిహైడ్రేషన్ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంటుంది. అందుకనే ముఖ్యంగా మీరు బయటకు తీసుకెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ అండ్ లేట్ ఈవినింగ్ టైంలోనే బయటకు తీసుకుని వెళ్ళి వచ్చేసండి. ఎక్సర్సైజ్ అనేది నార్మల్ కంటే కొంచెం తగ్గించాలి, లేకపోతే డిహైడ్రేషను, ఎక్సర్సైజ్ ఇంటాలరెన్స్ ప్రాబ్లం కొంచెం ముఖ్యంగా లార్జ్ బ్రీడ్స్లో, గోల్డెన్ రిట్రైవర్ లాంటి లార్జ్ బ్రీడ్స్లో ఎక్సర్సైజ్ ఇంటాలరెన్స్ అనేది ఉంటుంది. దానివల్ల డిహైడ్రేషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఎక్సర్సైజ్ అనేది కూడా కొంచెం తగ్గించాలి. దానివల్ల డిహైడ్రేషన్ తగ్గి ఈ పెట్స్ హెల్తీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అట్లాంటివి కూడా ఉంటాయి. అంటే క్లీన్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, క్లీన్ వాటర్ తీసుకోకపోవడం వల్ల ఉంటాయి. వాటిని కూడా రెక్టిఫై చేసుకోవడానికి ఏంటంటే ఓఆర్ఎస్ ఎక్కువగా ఇవ్వాలి. ఓఆర్ఎస్ ఇస్తూ ఉండాలి. అదేవిధంగా మన హాస్పిటల్కి వచ్చినట్టయితే దానికి గట్ ప్రాబ్లమ్స్ అవన్నీ సెట్ చేయడానికి ఇంజెక్షన్స్ అవన్నీ ఇచ్చి మనం రెక్టిఫై చేస్తాము. అలాగే రెగ్యులర్గా మాత్రం ఆ 7 డిసీజెస్ రాకుండా వ్యాక్సిన్ అనేది రెగ్యులర్గా వేసుకోవాలి. కుక్కలకు కూడాను సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే బయట కూడా ఫ్రీగా విడిచిపెట్టకండి. ఎవ్రీడే చైన్ కొడుతూనే బయటకు తీసుకెళ్ళండి. ఎందుకంటే పబ్లిక్ని అటాక్ చేస్తే కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. అది పబ్లిక్ని అటాక్ చేయడం వల్ల అది మన మీదకే ఎఫెక్ట్, లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారము అది మన మీదకే ఎఫెక్ట్ అయ్యే ఉంది, పెట్ పేరెంట్స్కే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి పెట్ పేరెంట్స్ అందరూ మీ పెట్స్ని బయటకు తీసుకెళ్ళేటప్పుడు ఖచ్చితంగా చైన్ కానీ బెల్ట్ కానీ ఏదైనా రోప్ కానీ కట్టి మాత్రం తీసుకుని వెళ్ళండి. మ్యాక్సిమం బయట వెళ్ళే బాటసార్లకు కానీ పబ్లిక్ కానీ అటాక్ చేయకుండా చూసుకోండి. నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి ధర్మపత్ని శుభశ్రీ బాగ్చి బెనర్జీ రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న అపరాజిత లఘు చిత్రం జగదాంబ థియేటర్లో ప్రదర్శనమైంది. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజా రాయపాటి, కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, సిపి శంకభద్ర బాగ్చి, విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్, జేసీ విద్యాధరి, పలువురు డీసీపీలు, ఏసీపీలు ఈ లఘు చిత్రాన్ని తిలకించారు. శుభశ్రీ బాగ్చి కృషిని ప్రశంసించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆశిస్తున్న మహిళా ప్రయత్నం ఈ చిత్రం ప్రతిబింబించిందని కొనియాడారు. సిపి బాగ్చి మాట్లాడుతూ అపరాజిత చిత్రం అత్యంత ఆసక్తికరంగా కొనసాగిందని, మంచి కథనాన్ని ఎంచుకున్నందుకు దర్శకురాల్ని అభినందించారు. చిత్రం దర్శకురాలు శుభశ్రీ బాగ్చి మాట్లాడుతూ మహిళలు తమ జీవితంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమించి దీటైన ప్రయాణం సాగించాలన్నదే ఈ చిత్రం యొక్క కథా సారాంశమని పేర్కొన్నారు. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ వినియోగదారులు విద్యుత్ ఆదాయం చేసే చిట్కాలను పాటించాలని విద్యుత్ శాఖ అధికారి లక్ష్మణరావు అన్నారు. ఈ రోజు ఆయన తన ఛాంబర్లో వాజీవన్ న్యూస్ తో మాట్లాడుతూ
వేసవిలో ఎండ తీవ్రత వేడి ప్రభావంతో విద్యుత్ అంతరాయం కలుగుతుందన్నారు. అందుకు సంబంధించిన ఇప్పటికే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ముందస్తుగా ఏర్పాటు చేశామన్నారు. వేసవిలో ఏసీ వాడే వినియోగదారులు 26లో పెడితే విద్యుత్ ఆదాయం అవుతుందన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు విద్యుత్ను ఆదా చేసుకోగలరని కోరారు. సమ్మర్ ఎంటర్ అయింది. మనం సమ్మర్ చూసినట్లయితే టెంపరేచర్స్ డే బై డే ఇంక్రీజ్ అవుతున్నాయి. మన రీసెంట్గా కొంచెం గాలి వర్షం వచ్చి కొంతవరకు టెంపరేచర్ 2 days అయితే తగ్గాయి. బట్ ఈవెన్ దో ఈ సమ్మర్ అనేది టెంపరేచర్స్ డెఫినెట్గా ఉంటాయి. కాబట్టి విద్యుత్ శాఖ తరపు నుంచి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మీరు విద్యుత్ వినియోగించే క్రమంలో మిగతాలుగా ఏసీ వాడకాన్ని కానీ లేకపోతే ఈ గేజర్స్ కానీ ఇలాంటి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఏవైతే వాడుకుంటారో వాడుకున్న వాటిని మీరు పొదుపుగా వాడుకుంటే మీరు ఇండైరెక్ట్గా డిపార్ట్మెంట్కి మెయిల్ చేసినమే కాకుండా మిగతాలుగా విద్యుత్ బిల్లులు కూడా సమ్మర్లో మాకు ఎక్కువ వాడకం వల్ల బిల్లు ఎక్కువ వచ్చిందని చెప్పేసి అటువంటి కంప్లైంట్స్ కూడా రాకుండా చూసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మీరు ఏసీ వినియోగాన్ని పొదుపుగా, తర్వాత 26 degrees పెట్టుకుంటే అది కంఫర్టబుల్గా ఉంటుంది. అందుకంటే తక్కువ పెడితే ఎక్కువ కన్జంప్షన్ వస్తుంది. ఇప్పుడు టెంపరేచర్ని బట్టి ఆ యొక్క కంప్రెసర్ ఎక్కువ ఆన్ అవ్వడం వల్ల దాని తాలూకు కన్జంప్షన్ పెరిగిపోతుంది. సో అది కూడా గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరి యాక్షన్ ప్లాన్లో ఎందుకంటే ఎక్కువగా ఈ ట్రాన్స్ఫార్మర్స్ మనకి వేడి ఎక్కువ పెరిగినప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ అధిక లోడ్ పడి కొంచెం ఆ ట్రాన్స్ఫార్మర్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. ఆ ఫెయిల్ అయిన చోట మనం 24 గంటలు, మనకు రూరల్ అయితే 24 గంటల్లో మార్చడం, అదే అర్బన్ అయితే 12 గంటల లోపలే మార్చడం జరుగుతుంది. సో దానికి సంబంధించి చూస్తే మా దగ్గర మన విజయనగరం జిల్లాలో 500 ట్రాన్స్ఫార్మర్లు రెడీగా ఉన్నాయి, అన్ని కెపాసిటీలు కలుపుకొని. సో అన్నిటినీ కూడా మనం మన సంబంధిత సబ్ డివిజన్ ఆఫీస్ కార్యాలయాల్లో దాన్ని కొన్నిటిని పెట్టాం. ధర్మమూర్తి ఆదర్శప్రాయుడు శ్రీ సీతారామస్వామి జన్మదిన కళ్యాణ మహోత్సవ వేడుకలను భద్రాచలంలో అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. భద్రాచలం శ్రీరామనవమి ఉత్సవాలు కన్నుల పండుగ తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వెళ్లారు. భక్తుల రద్దీకి అనుకూలంగా విశాఖ ఆర్టీసీ డిపో నుంచి స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ బి అప్పలనాయుడు వాజీ1కు తెలిపారు. శ్రీరామ భక్తులు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బస్సులకు ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆన్లైన్లో చూసుకొని బుక్ చేసుకునే అవకాశం ఉందని వివరించారు. రామచంద్రమూర్తి మన కళ్యాణోత్సవం రేపు భద్రాచలంలో వైకుంఠంగా జరుగుతున్నది 27వ తారీఖుని. కాబట్టి ఈ రోజును స్పెషల్ బస్సులు విశాఖపట్నం నుండి భద్రాచలం సూపర్ లగ్జరీ అల్ట్రా డీలక్స్ బస్సులు కూడా స్పెషల్ వేయడం జరిగిందండి. రద్దీని బట్టి మేము బస్సులు కూడా పెంచుతున్నాము. అదే రిటర్న్లో కూడా 27 అంటే రేపటి ఉదయము, సాయంత్రము, మధ్యాహ్నం కూడా రిటర్న్ జర్నీ కూడా బస్సులు వేయడం జరిగిందండి. రిటర్న్లో కూడా సూపర్ లగ్జరీ అల్ట్రా డీలక్స్ బస్సులు ఉన్నాయండి. భక్తులందరూ కూడా భద్రాచలం వెళ్ళవలసిన వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో అంటే APSRTC ఆన్లైన్లో తప్పనిసరిగా రిజర్వేషన్ చేసుకొని వెళ్ళినట్టయితే సౌఖ్యంగా ఉంటుందండి. అదేవిధంగా అల్ట్రా డీలక్స్కి అయితే 640 రూపాయలు ఛార్జీ ఉంటుంది. అదేవిధంగా సూపర్ లగ్జరీ బస్ అయితే 740 రూపాయల వరకు ఛార్జీ ఉంటుందండి. దీని అందరూ కూడా భక్తులందరూ వినియోగించుకొని వాళ్ళ సుఖంగా సురక్షితంగా ఉంటుంది. 12 hours ఉంటుందండి జర్నీ. భద్రాచలం వెళ్ళేసరికి భక్తులందరూ కూడా తప్పనిసరిగా వీటికి వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. వసంత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రి పైన ఉన్న దుర్గమ్మ తల్లి భక్తులకు అమృత వెలుగా దర్శనమిస్తారు. వసంత నవరాత్రులు ఉత్సవాల చివరి రోజు కావడంతో అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన ఇష్టమైన మరువం, మల్లె, సంపంగ, గులాబీ, తెల్ల చామంతి, ఎర్ర చామంతి పూలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వసంత నవరాత్రుల ఉత్సవాలు అత్యంత విశేషమైనవని, వసంత ఋతువులో వచ్చే పూలతోనే అమ్మవారిని పూజిస్తే అమ్మవారిని దర్శించుకునే భక్తులకు కోరికలు తీరుతాయని వైదిక పండితులు అంటున్నారు. వైదిక ఆచారాల ప్రకారం చండీ సప్తస్తుతి పారాయణ సహిత వేద మంత్రాలతో అమ్మవారికి ఈరోజు విశేష పూజలు నిర్వహించారు. క్షరం
మధ్య పాశ్చాత్య దేశాల్లో ఏర్పడిన యుద్ధ వాతావరణ ప్రభావం పలు రాష్ట్రాలపైనే కాకుండా పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంపై పడింది. సామాన్యులు బుక్ చేసుకుని 15 రోజులు పైబడుతున్న గ్యాస్ సిలిండర్లు డెలివరీ అవ్వక నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకునే సత్వర డెలివరీకి కృషి చేయాలని కోరుతున్నారు. సామాన్యులపై గుదిబండలు బారిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల తాత్సర్యంపై వాజీవన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. అతి సామాన్య కుటుంబాల నుండి మధ్యతరగతి ధనవంతుల వరకు తెల్లవారుగానే తమ నిత్య జీవన సౌకర్యాలు కార్యకలాపాలు ప్రారంభించేది ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల వినియోగంతోనే. కట్టెలు కరువైన నగరంలో ఎల్పీజీ గత 20 సంవత్సరాలుగా సామాన్యుడి జీవితంపై తనదైన ప్రభావాన్ని చూపిస్తూనే వస్తుంది. కేవలం 300 రూపాయల నుండి మొదలైన ఎల్పీజీ గ్యాస్ ధరలు నిత్యం పెరుగుతూనే ఉన్న వినియోగంపై మాత్రం తగ్గలేదు. అలాంటి ఎల్పీజీ గ్యాస్ వినియోగం మధ్య పాశ్చాత్య దేశాల మధ్య యుద్ధ కారణంగా ఇరుకున పడింది. గ్యాస్ కొరత లేదని పాలకులు చెబుతున్నప్పటికీ సామాన్య ప్రజలు బుక్ చేసుకుని 15 రోజులు కావస్తున్నా డెలివరీ కాకపోవడంపై ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. నిత్య జీవన కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని సిలిండర్ల కొరతను నిలువరించే దిశగా బ్లాక్ మార్కెట్ ను అదుపు చేసే దిశగా కృషి చేయాలని కోరుతున్నారు. గ్యాస్ వాళ్ళు బతకాలంటే చాలా కష్టం అవుతుంది కదండి. మేము బుక్ చేసినా కూడా మాకు గ్యాస్ రావడం లేదు, చాలా కష్టం అవుతుంది, చాలా ఇబ్బంది కూడా పడుతున్నాం. ఇంతకుముందు బుక్ చేస్తే 3-4 డేస్కి వచ్చేసేది, ఇప్పుడు అలా కాదు, మినిమం మ్యాక్సిమం 15 డేస్ పైన పడుతుందండి. మిడిల్ క్లాస్ వాళ్ళు బతకడం చాలా కష్టం అవుతుంది. రోజు కూలికి 300-400 కూలికి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి ఒకసారి. చాలా ఇబ్బంది. ప్రభుత్వమైనా స్పందించాలి దీని గురించి ఒకసారైనా. మేమందరం చాలా ఇబ్బంది అయితే పడుతున్నాం. భారతదేశంలో ఎల్పిజి గ్యాస్ సమస్య చాలా తీవ్రంగా ఏర్పడింది. హోటల్స్ అన్ని మూతపడ్డాయి, చాలా చిన్న దుకాణాలన్నీ కూడా మూతపడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాటి మీద ఆధారపడి బతుకుతున్న కార్మికులు రోడ్డు మీద వచ్చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇరాన్ వర్సెస్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం వలన ఈరోజు గ్యాస్ ఆగిపోయిన పరిస్థితి ఉంది. హార్మోజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. భారతదేశంలో 60% గ్యాస్ని దిగుమతి చేసుకుంటుంది. ఈ 60% గ్యాస్లో 90% గ్యాస్ అన్నిటిని కూడా హార్మోజ్ జలసంధి మీదుగానే భారతదేశంలో వస్తుంది. ఇప్పుడు హార్మోజ్ జలసంధి విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చాలా మౌనమైన వైఖరి తీసుకుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లోని ప్రజలకి అత్యంతమైన అవసరమైన వస్తువు ఏదంటే గ్యాస్ సిలిండర్. ఈ గ్యాస్ సిలిండరు కొరత కొద్దిగా ఏర్పడ్డది అన్న మాట వాస్తవమే. సామాన్యులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికి కూడా సగటు మనిషి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు గ్యాస్ కొరత చాలా ఉంది. ఎందుకంటే గృహిణులు మహిళలు కూడా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు గ్యాస్కి తిరగాల, ఉద్యోగాలకు వెళ్ళాలని ఆందోళనలో ఉన్నారు. పిల్లల స్కూల్ కూడా వెళ్ళడం కష్టమైపోతుంది. కనుక ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని గ్యాస్ బుక్ చేయగానే 1-2 రోజుల్లో రావాలని ప్రభుత్వానికి నేను నిర్ణయించుకుంటున్నాను. విజయనగరం జిల్లాలో జనాభా గణన శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర జనాభా గణన ఆపరేషన్ సంచాలకులు జే నివాస్ శిక్షణలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని సందేహాలు నివృత్తి చేసుకోవాలని సూచించారు. జనాభా గణన రాష్ట్ర అభివృద్ధి నిధుల కేటాయింపుకు కీలకమని తెలిపారు. ఈ ప్రక్రియ 2 దశల్లో జరుగుతుందని, ఈసారి పూర్తిగా ఎలక్ట్రానిక్ విధానంలో అమలు చేస్తారని చెప్పారు. సేకరించిన సమాచారం గోప్యంగా ఉంటుందని స్పష్టం చేశారు. రావాలా, ఇవన్నీ కూడా ఓవరాల్ కలెక్టింగ్ ట్యాక్స్ లో ఉన్నటువంటిదన్నీ కూడా ఇట్ విల్ బి పార్ట్ ఆఫ్ అవర్ దిస్టింగ్ అవుతుంది. అంటే సెన్సస్ లో ఉన్న పాపులేషన్ పరంగానే ఉంటుంది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్, అందుకే చెప్తున్నాం. సో ఎన్యూమరేటర్స్ మీ యొక్క మెయిన్ ఇప్పుడు మీరు పాత్ర ఏమిటంటే యు ఆర్ గోయింగ్ టు ట్రైన్ ది ఎన్యూమరేటర్స్. సో ఇప్పుడు మనం ముఖ్యంగా ఒకటి ఎన్యూమరేటర్స్ కి చెప్పాల్సింది ఏమిటంటే
వాళ్ళు ఫస్ట్ దీంట్లో 2 అంశాలు వాళ్ళు ఎప్పుడు దాంట్లో వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి క్వాలిటీ, రెండవది క్వాంటిటీ. సో వాట్ యు మీన్ బై క్వాలిటీ అంటే వాళ్ళు తీసుకున్నటువంటి వివరాలు ఏవైతే ఉందో అది మనకి సరి అయినటువంటి వాస్తవాన్ని మనకి బయట తీసే విధంగా ఉండాలి. రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై ఒత్తిడిని తగ్గించేందుకు కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతాల్లో ఎల్పీజీకి బదులుగా పైపుల ద్వారా సరఫరా చేసే సహజ వాయువు పీఎన్జీ వాడకాన్ని ప్రోత్సహించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ వివరాలు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. పీఎన్జీ ద్వారా నిరంతరం గ్యాస్ సరఫరా చేసే అవకాశం ఉందని తెలిపారు. ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారే వారిని ప్రోత్సహిస్తామని తెలిపారు. దీపం పథకానికి సబ్సిడీ కూడా వర్తింపజేస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలు, హోటళ్లు, అపార్ట్మెంట్లు, అన్నా క్యాంటీన్లో పీఎన్జీ వాడకాన్ని ప్రోత్సహించేందుకు కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ముందు నుంచే మనకు పీఎన్జీ సదుపాయాలున్నాయని తెలిపారు. గత ప్రభుత్వంలో జీఎస్టీని 5% నుంచి 25% పెంచడం వల్ల పీఎన్జీ వినియోగానికి లబ్ధిదారులు ముందుకు రాలేదని గుర్తు చేశారు. ఈ పథకం వినియోగించుకునే దీపం లబ్ధిదారులకు 2,400 రూపాయలు రాయితీగా నేరుగా వారి ఖాతాల్లోకి వేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు కానివ్వండి, ప్రత్యేకంగా ఈ గల్ఫ్ వార్ వలన వచ్చే కొన్ని ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఎల్పిజి వాడకం తగ్గించుకుని ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే పైప్ న్యాచురల్ గ్యాస్లో ఉందో దాన్ని ఉపయోగించుకోమని కేంద్ర ప్రభుత్వం కూడా గెజెట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అది దాని గురించి మీ అందరికీ కూడా తెలుసు. పిఎన్జి ద్వారా గ్యాస్ నిరంతరంగా సరఫరా అవుతూ ఉంటుంది. సిలిండర్ లాగా మనం ఎప్పుడైతే మనం నిల్వలు పూర్తవుతాయి ఇమీడియట్గా వెళ్ళి మళ్ళీ మనం దాన్ని మార్చుకునే అవకాశం, బుకింగ్స్ అటువంటి అవసరం లేకుండా నిరంతరం 24/7 365 డేస్ మనకి సరఫరా జరిగే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ప్రత్యేకంగా అపార్ట్మెంట్స్లో కానివ్వండి, ఇండస్ట్రియల్ యూనిట్స్ అంటే మన హోటల్స్, పెద్ద పెద్ద రెస్టారెంట్స్, వీళ్ళందరూ కూడా ఈ స్కీమ్లో ఉపయోగించుకుంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ప్రస్తుతం తీసుకునే ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కోసం ఇచ్చే 10% కాకుండా అడిషనల్ 10% కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రమోట్ చేద్దామని ఈరోజు రాష్ట్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఆలయాల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడలో మన దుర్గమ్మ ఆలయం, అదేవిధంగా ప్రధానమైన ఆలయాలు శ్రీకాళహస్తి, అన్నవరం, విశాఖపట్నంలో సింహాచలం, వీటన్నిటిలో కూడా ఇమ్మీడియట్గా ప్రత్యామ్నాయంగా పిఎన్జి ఫెసిలిటీ తీసుకోవాలని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ సమావేశాల్లో సమాచారం అందించారు. మల్లమ్మపేటలో ఈ నెల 3న జరిగిన వృద్ధురాలి గొలుసు దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. పట్టణ సీఐ నారాయణరావు తెలిపిన వివరాల ప్రకారం తారకరామ కాలనీకి చెందిన గొడ్డు సురేష్ బెట్టింగ్ల వల్ల కలిగిన అప్పులు తీర్చేందుకు మహిళా వేషధారంలో వెళ్లి కె బంగారమ్మ అనే వృద్ధురాలి మెల్లోని 23.44 గ్రాముల బంగారు గొలుసును అపసంహరించారు. బాత్రాలి కుమారుడు ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం బొబ్బిలి రైల్వే స్టేషన్లో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఈ కేసును త్వరగా ఛేదించిన ఎస్ఐ రమేష్ సిబ్బందిని సిఐ అభినందించారు. ఆమె ఎవరైతే ఈ కంప్లైంట్ ఉన్నారో కంప్లైంట్ ఇంటికి నడుచుకుని వెళ్ళాలి సొంత అనమాట. సాధారణంగా బయట వ్యక్తులకి ఆ ఇంట్లో ఒక ఆమె ఉంటుంది, ఆ ఇల్లు అక్కడ ఉందనే విషయం తెలియదు బయట వ్యక్తులకి. అక్కడ ఉండి అబ్జర్వ్ చేసి తప్ప తెలియదు అనమాట. ఈయన ఇంట్లో నడుచుకుని వెళ్ళి ఆమె ముసలమ్మ అడిగింది, ఎవరు బాబు అంటే ఇది చెప్పాను అనమాట. ఇలా లేడీలాగా మాట్లాడుతూ చెప్పాడు, ఇలాగ మీ కోడలు నాకు పంపించింది అని చెప్తే ఆమె నిజమేమో అని చెప్పి తలుపు చేసరికి లోపలికి వెళ్ళడం జరిగింది. లోపలికి వెళ్ళిన తర్వాత ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు చైన్ తీసి ఆమెకి కోసేయడం జరిగింది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, అందరినీ ప్రతి డోర్ టు డోర్ అడుగుతున్నారు, ఎంఓ క్రిమినల్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు, ప్రతి సీసీ కెమెరా వెరిఫై చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ ఉంటే మనం దొరికిపోతున్న ఉద్దేశంతో ఎక్కడెమ్మన్నా సరే ఖచ్చితంగా మనం దొరుకుతామనే ఉద్దేశంతో ఈరోజు ఏంటంటే ఎలాగైనా సరే ఈ బొబ్బిలి రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కి సికింద్రాబాద్, హైదరాబాద్ దీనికి ఆల్రెడీ అక్కడ పనిచేశాడు కాబట్టి వీళ్ళ అన్నదమ్ములు కూడా అక్కడే పెయింటింగ్ వర్క్స్ ఇలా లేబర్ వర్క్ చేస్తున్నారు కాబట్టి అక్కడ వెళ్ళి ఏదో దగ్గర అమ్ముకుంటే కష్టాలు తీరితే అదేవిధంగా పోలీసులు కూడా దొరకవు అనే ఉద్దేశంతో ఈరోజు రైల్వే స్టేషన్లోకి వచ్చి వెళ్ళిపోతుంటే మనకి సమాచారం మేరకు మనము రైల్వే స్టేషన్ బయట ఏదైతే మన ఫ్లైఓవర్ ఉందో అక్కడ పట్టుకొని ఈరోజు అరెస్ట్ చేసి
పార్వతీపురం పట్టణంలోని గ్యాస్ ఏజెన్సీ కార్యాలయాల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్యాస్ కొరత కారణంగా బుకింగ్ కోసం వస్తున్న వినియోగదారులకు సరైన సమాధానం చెప్పకుండా ఆఫీషియల్ షట్టర్లు దించడంతో జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంటల తరబడి క్యూలో నిల్చున్న బుకింగ్ తీసుకోవడం లేదని, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపోతున్నారు. ఈ క్రమంలో వినియోగదారుల సంఖ్య మధ్య తోపులాట్లు, సిబ్బందితో తీవ్ర స్థాయిలో తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. బుకింగ్ కేంద్రాల వద్ద సరైన పర్యవేక్షణ లేకపోవడంతో గందరగోళం నెలకొంది. గ్యాస్ వచ్చిందని చెప్తున్నారు. గ్యాస్ మీకు ఆల్రెడీ ఇచ్చేసారు, డెలివరీ అయిపోయిందని చెప్తున్నారు. ఆఫీస్కి వస్తే ఈ ఆఫీస్లో ఏమొచ్చి ఎవరో రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా మాట్లాడుతున్నారు. భోగాపురంలోని హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు వంట గ్యాస్ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్నప్పటికీ స్టాక్ అయిపోవడంతో వందలాది మంది నిరాశతో వెనుతిరిగారు. ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలు, అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం వంటి కారణాలతో గ్యాస్ సరఫరాలో జాప్యం జరుగుతుందని, ఇదే పరిస్థితి కొనసాగితే మళ్లీ కట్టెలపోయే గతి అవుతుందని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా నేడు గ్యాస్ అందని వారికి ఏజెన్సీ నిర్వాహకులు టోకెన్లు పంపిణీ చేసి రేపు ప్రాధాన్యత క్రమంలో సిలిండర్లు అందజేస్తామని చెప్పారు. గ్యాస్ కొరతను అధిగమించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి సరఫరాను క్రమబద్ధీకరించాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. నగరంలోని కాటువీధి బెస్తా కాలనీ శ్రీ కోదండరామ ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. టీటీడీ కళ్యాణ మండపం ప్రధాన అర్చకులు శ్రీ ప్రాణంఘపల్లి వెంకట నరసింహాచార్యులు గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు రేపు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ రోజు ఉదయం పెండ్లిరాడతో ఉత్సవాలు ఘనంగా ప్రారంభం కాగా రేపు ఉదయం 11:35 అభిజిత్ లగ్నంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. అనంతరం అన్నప్రసాద వితరణ, సాయంత్రం స్వామివారి ఊరేగింపు ఉంటాయని ఆలయ కమిటీ వారు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించాలని కోరడమైంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామసిద్ధంలో వెలిసిన శ్రీ రామస్వామివారి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. రేపు సీతారాముల కళ్యాణానికి ప్రభుత్వం తరపున ఇన్ఛార్జ్ మంత్రి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు అందించనున్నారు. కళ్యాణానికి జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. కళ్యాణానికి ముందుగా ఈ రోజు ప్రత్యేక హోమం చేసి శ్రీకారం చుట్టారు. ఈ వేడుకలు రేపు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ రోజు ఉదయం పెండ్లిరాటతో ఉత్సవాలు ప్రారంభం కాగా రేపు ఉదయం 11:35 అభిజిత్ లగ్నంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. అనంతరం అన్నప్రసాద వితరణ, సాయంత్రం స్వామివారి ఊరేగింపు ఉంటాయని దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ భద్రతా చర్యలు చేపట్టింది. గిరిజనుల నుండి సేకరించిన ప్రతి సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి అర్హులైన ప్రతి గిరిజనుడికి న్యాయం జరిగేలా కమిషన్ కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సొల్లి బొజ్జి రెడ్డి స్పష్టం చేశారు. ఐటీడీఏ గిరిమిత్ర హాల్లో జరిగిన సంఘాల ప్రజాప్రతినిధులు ప్రజల నుండి వినతులను స్వీకరించిన అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్రాగునీరు, రోడ్లు, భూ సమస్యలు, జీవో నెంబర్ 3, సిఆర్టీల నియామకం వంటి అంశాలపై వినతులు అందినట్లు తెలిపారు. వీటిని పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు గొర్ల సునీత మరియు కడ్రగ మల్లేశ్వరరావు కూడా మాట్లాడుతూ గిరిజన సమస్యలు రాజ్యాంగబద్ధంగా
శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. గిరిజనులకు తోడు నీడగా ఉంటామని హామీ ఇచ్చారు. అనేక సమస్యలు వచ్చినాయి. ఆ సమస్యలు ఏంటంటే ముఖ్యంగా మంచినీళ్ళు, రోడ్లు కానీ సమస్యలు వచ్చినాయి. తర్వాత ఏంటంటే ల్యాండ్ గిరిజన ప్రదేశాల్లో ఉన్నట్టు కొంత రిపోర్ట్లు వచ్చినాయి. అలాగే జీవ నిమ్మత్వం మీద కూడా మనం పబ్లిక్ సంఘాల నుంచి అడగడం జరిగింది. సిఆర్టీగా కనీసం మమ్మల్ని సిఆర్టీగా నియమించే అవకాశం చేయమని కూడా అడగడం జరిగింది. ఖచ్చితంగా నా దృష్టికి వచ్చిన సమస్యలన్నీ నేను తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ఖచ్చితంగా అన్ని విషయాలు ప్రజలకు, ఆదివాసీలకు లేదా గిరిజనులకు జరిగే విధంగా చర్య తీసుకుంటానని మనవి చేస్తున్నాను. ఆస్తి కోసం సొంత భావమర్దిని హత్య చేసిన ఘటన అనంతపురం జిల్లా యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామంలో చోటు చేసుకుంది. గోవిందు, కాంతమ్మ ఇద్దరు భార్యాభర్తలు గ్రామంలో నివసిస్తూ ఉండేవారు. వారికి లలిత, చిన్నారి హేమచంద్ర సంతానం ఉండేవారు. నిట్టూరు గ్రామానికి చెందిన బోయ సర్వేష్ లలితను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆస్తి మీద కండేసిన అతను వాళ్ళ భావమర్దిని హతమార్చాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అదే అదునుగా భావించిన అతను బుధవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంలో ముఖానికి మాస్క్ ధరించి చిన్నారి బోయచందర్ను కిడ్నాప్ చేసి యాడికి దాడిలో కుందనకోట గ్రామ శివార్లను తీసుకుని వెళ్లి రాళ్లతో కొట్టి హతమార్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. గురువారం హతమార్చినట్లు పోలీసులకు సమాచారం రావడంతో సంఘటనా స్థలాన్ని ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి పరిశీలిస్తున్నారు. బాలుడు మృతి చెందాడని చిన్నారి తల్లిదండ్రులకు సమాచారం అందడంతో కన్నీరు మున్నూరుగా విడిపిస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం ఉదయం పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ ఎమ్మెల్యేలు బోడ ఉమా, ధూళిపాలె నరేంద్ర కుమార్తో పాటు నటులు సర్వానంద్, మాల్వికేయ నాయర్, సంపత్ రాజ్ మరియు దర్శకుడు వెంకీ అట్లూరి స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి వేద పండితులచే ఆశీర్వచనం చేయించారు. ఈ సందర్భంగా హీరో సర్వానంద్ తన తదుపరి చిత్రం బైకర్ గురించి మాట్లాడుతూ ఈ సినిమా భారతదేశం గర్వించదగ్గ చిత్రంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బైకర్ మూవీ ఏప్రిల్ 3rd రిలీజ్ అవుతుంది కాబట్టి స్వామివారిని దర్శనం చేసుకుందాం వచ్చా. ఆల్వేస్ అంటే ఒక తెలియని ఫీలింగ్ ఉంటుంది. సో బైకర్ మూవీ ఎలా ఉండబోతుంది? ఫస్ట్ ఇండియన్ మోటార్ క్రాస్ ఫిల్మ్ అండి. సో ఖచ్చితంగా ఇండియా మొత్తం గర్వపడేలా ఉంటుంది ఈ సినిమా. ఇలాంటి స్పోర్ట్ తీసుకొచ్చా. సో గర్వించే సినిమా తీసా. ఇప్పుడేం స్వామివారి దర్శనంతో నేను బయటకు వచ్చాను. బయట ఏప్రిల్ 3rd కి మా మూవీ వస్తుంది. సో మీ బ్లెస్సింగ్స్, స్వామివారి బ్లెస్సింగ్స్ తో మా మూవీ హిట్ అవ్వాలంటే. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జనాభా గణనలో ప్రతి ఇంటిని, వ్యక్తిని నమోదు చేయాలి. సెన్సెక్స్ ఆధారంగా రాష్ట్రానికి నిధులు వస్తాయన్న జనాభా గణన ఆపరేషన్ అధికారి నివాస్. ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై ఒత్తిడిని తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం. ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారే వారిని ప్రోత్సహిస్తామన్న మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడి. వేపకొండ ప్రాంతంలో 6 దశాబ్దాల కింద ఉడా స్వాధీనం చేసుకున్న భూములపై ఇప్పటికీ రైతులకు హక్కులున్నాయి. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ స్పష్టీకరణ. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.